శివుడు పైకి వెళ్ళేటువంటి శక్తి ఉంటే శక్తి కిందకి వస్తుంది. ఈ రెండు మనం చూస్తే ఊర్ధ్వ త్రికోణం, అధ త్రికోణం, ఈ రెండు కలిపే శ్రీచక్రంలో మనకు కనబడుతున్నటువంటి ఊర్ధ్వ త్రికోణం, అధో త్రికోణం. ఇదే అగ్నితత్వం, ఇదే యజ్ఞతత్వం. యజ్ఞానికి, యంత్రానికి, అగ్ని శోమములకి, శక్తికి, శివుడికి ఉన్నటువంటి అన్వయం చూస్తే ఆహా ఎంత గొప్పది హిందూ ధర్మం నమస్కరించుకుంటాం. ఇంత విశేషమైన అవసరం ఉంది. అగ్నేర్వీర్యమిదం ప్రాహు తద్వీర్యం భస్మయత్తత. అగ్ని వీరస్వరూపుడు. అగ్ని వీర్యం అంటే అగ్ని యొక్క తేజస్సు ఏది అంటే భస్మము. కనుక భస్మానికి అగ్నివీర్యం అని పేరు. అందుకే దాని శక్తి అయిన అమృత వర్షేన, దాని జలంతో కలపాలి కదా, అందుకు దానితో జలంతో కలిపి ధరిస్తున్నాం అన్నాడు. ఇక్కడ విశేషమైన అంశం ఇక్కడ. అయితే ఒక్కసారి ఊహించండి, అమృతధార పడుతోంది, శివుడు అగ్నిరూపుడే పైకి ఇలా అందుకుంటున్నాడు. అప్పుడు మనం ఎలా కనబడుతోంది? అమృతధారతో ఉన్నటువంటి శివుడు. అంటే శివుడు ఒక్కడే కాకుండా అమృతధారతో కలిసి కనబడుతున్నాడు. అదే అమృతే నాప్లుతం దేహం ఉమా దేహార్థధారిణం అంటున్నాం. అదే ఆ పాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్పాటక లింగమౌళి విల్ల సత్పూర్ణేందు అంతామృతై అంటున్నాం ఇక్కడ. అదే తత్వం అమృతాన్ని తన మీద తానే ఒలకబోసు కూర్చున్న మృత్యుంజయ తత్వంలో కనబడుతుంది. కానీ అగ్ని సోమాత్మక తత్వాన్ని ఎవరు భావిస్తారో వారికి అపమృత్యువులు, అకాల మృత్యువులు ఉండవు. అందుకే ఆ తత్వమైనటువంటి భస్మం ఎవడు ధరిస్తాడో వాడికి అకాల మృత్యువులు, అపమృత్యువులు ఉండవు. వాటిని పోగొట్టే శక్తి భస్మధారణకున్నది. అందుకే మీ పిల్లలు విభూతి చక్కగా పెట్టుకుని మెళ్ళ రుద్రాక్షమాల వేసుకుని శివనామంతో బయటికి పంపిస్తే వాళ్ళు క్షేమంగా రావడం విషయంలో మీకు సందేహం ఉండదు. తెలుసుకోండి, ఇవి అలవాటు చేసుకోవాలండి. మనకైన రక్షా కవచాలు మన అజ్ఞానం చేత, అవివేకం చేత, నాగరికత అనుకోవడం చేత వదిలిపెట్టేసుకుంటున్నాం. ఇది బాధాకరమైన. అతో మృత్యుంజయోత్థం అమృతప్లావనం సతాం శక్తేన అమృతవర్షేణ. అమృతమయమైన శక్తి అది అయింది, మళ్ళీ ఎక్కడి నుంచి రాలేదు. తనదైన శక్తితో తను తడిసిపోతూ ఉన్నాడు. అందుకే అమృతంతో తడుస్తున్న శివుణ్ణి ధ్యానించమన్నారు. అమృతముతో తడిసిన సిరి రూపము శాంతికరము మృత్యుంజయమూర్తి అనేక మూర్తుల ఆదిదేవుడు అనవరతము ఆదుకునే శివుడు అంటుంది శివపదం. ఇలా మనం దర్శిస్తే స్వామి యొక్క స్వరూపంలో శివశక్తి అమృత స్పర్శే లబ్ధ ఏవ కృతో మృతి యో వేద గహనం యుద్ధం ప్లావనంచ తథోదితం. ఇది గహనమైన అంశమయ్యా. భస్మం విషయంలో ఇన్ని అద్భుతాలు ఉన్నాయి కనుకనే అగ్ని సోమమయం జగస్థిరచరం సంభావితం శంకరాత్ సారాసార విచార సాగర మహాపారీణ ధుర్యాముని జానంచేవ గతాగతేష నితరాం ఉత్కృష్ట భావా భవే భావా ఏవ భవేపి భావపరణ భస్మైక భావాసద. భావశబ్దాన్ని అంత బాగా వాడేడండి. భావము భవునికి సంబంధించినది, భవునికి సంబంధించిన శక్తి, ఇది ప్రధానం. అగ్ని సోమమయం అనే భావంతో భస్మధారణ చేయాలి. అందుకే భస్మధారణ పరమేశ్వరుని యొక్క పంచవదన ధ్యానంతో ఏ ఏ స్థానములందు ఏ ఏ ముఖాన్ని ధ్యానిస్తూ జల్లుకోవాలని చెప్పుకున్నాం. కంకణములు పెట్టుకునే మణికట్లు ఇత్యాదులు చెప్పబడుతూ మొత్తం 32, 16 విభాగం చేయవచ్చు. అవన్నీ దేవతల స్థానాలే. అందులో ప్రధానంగా భస్మం పెట్టుకున్నప్పుడు త్రిపుండ్రముల యందు త్రిపుండ్రధారణే ముఖ్యం. బొట్టులా భస్మం పెట్టుకోకూడదు, తెలుసుకోవాల్సింది. త్రిపుండ్రములుగా ధరించాలి. ఊర్ధ్వపుండ్రం భవేత్ సామ, మధ్యపుండ్రం యజూంషిచ, అధపుండ్రం రుచ సాక్షాత్ తస్మాత్ పుండ్ర త్రియాయుషం. త్రియాయుషం అనే మంత్రంతో భస్మధారణ చేస్తారు. అంటే 3 విధాలుగా ఉన్నటువంటి వాడు మన ఆయుష్ను కూడా త్రియాయుషం అనే శబ్దానికి ఆయుష్లో వృద్ధికి లక్షణాన్ని చెప్తుంది ఇక్కడ. అందుకే ఆయుర్వృద్ధికి భస్మం చాలా విశేషమైన అంశం. అందులో పైన పెట్టినటువంటి గీత, ఇవి అడ్డగీత చెప్తున్నాడు. పైన పెట్టినటువంటి గీత సామము, మధ్యలోది యజుర్వేదము, క్రిందిది ఋగ్వేదం. ఇది త్రయి అని చెప్పబడుతున్నది. స్త్రీణాంచ సధవానాంచ పంచాక్షర త్రిపుండ్రకం. స్త్రీలు అందులో ముత్తైదువులు కూడా పంచాక్షర మంత్రంతో ధరించవచ్చు అన్నాడు. అది పూర్వ సువాసనులకు భగవన్నామంతో వాళ్ళు ధారణ చేయొచ్చు. కానీ స్త్రీలు ప్రత్యవస్థలోనూ భస్మధారణ చేయవచ్చు. అయితే పూర్వ సువాసనులు భస్మం మాత్రమే ధరిస్తారు తప్ప సువాసన భస్మం ధరించరాదు అని లేదు. శాస్త్రమునందు స్పష్టంగా కనబడుతున్నది. మళ్ళీ చెప్తున్నా, వేద ప్రమాణం కలిగిన గ్రంథం ఇది. త్రయంబకేడమనున బ్రహ్మచారి సదైవ. బ్రహ్మచారి అంటే ఉపనయన సంస్కారములు పొంది గురుకులంలో వేదాధ్యయనం చేస్తున్నవాడు త్రయంబకాది మంత్రములతో చేసుకుంటాడు. గృహస్థు పంచబ్రహ్మాది మంత్రములతో చేస్తాడు. వానప్రస్థ అఘోరేణాథమనన, అఘోర మంత్రంతో చేయాలి. యతిస్తు ప్రణవేనేవా, సన్యాసి కేవలం ప్రణవంతోనే ధరించాలి. ఆఖరి అతి వర్ణాశ్రమైన వాడు కూడా భస్మధారణ చేస్తాడయ్యా అన్నాడు ఇక్కడ. అంటే వర్ణాశ్రమాలకు అతీతమైనటువంటి జీవన్ముక్తులు కూడా ధారణ చేస్తారు సుమా అంటూ భస్మ మహిమ ఇన్ని విధాలుగా చెప్తూ అద్భుతమైన కొన్ని పనికొచ్చే విషయాలు కూడా కొన్ని అందిస్తున్నాడు. ఒకప్పుడు మహానుభావుడు ఒక ఆయన ఉండేవాడు. ఆయన మంకణుడు అనేటువంటి గొప్ప భక్తుడు.
ఈ మంకనుడు భస్మనిష్ఠుడై పరమేశ్వరుని ఆరాధన చేశాడు. మంకనుడు మంకణకుడు అంటూ కూడా వ్యవహరిస్తారు. ఆయన పరమేశ్వరుని ఆరాధించి శిరోవ్రతం అనే ద్వారా శివ సాయుధ్యాన్ని పొందాడయ్యా అన్నాడు స్కందుడు. అనగానే జైగీషవుడు ఏమిటా శిరోవ్రతం చెప్పవా అంటే, మంకణకుడు వృత్తాంతం చెప్తాడు. భస్మ మహిమకి చాలా అత్యద్భుతమైనవి. అంటే మనం మామూలుగా భస్మం అంటే ఏదో తెల్లని పొడగొట్టు పెట్టేసుకోవడం అనుకుంటున్నాం, కానీ భస్మం అంటే అర్థం చేసుకుంటే ఇంత తత్వం ఉంది. అందుకే భస్మం తయారీ వెనకాల కూడా చాలా ప్రక్రియలు ఉన్నాయి. అలాంటి ప్రక్రియల్లో భస్మ స్నాన, భస్మోద్ధూళన, భస్మధారణ ఇవి కాకుండా భస్మనిష్ట అని ఒక మాట ఉంది. భస్మనిష్ట అంటే భస్మంపై ఇటువంటి భక్తి కలిగి నిరంతరం 3 సంధ్యల్లో కూడా భస్మధారణ చేస్తూ శరీరంలో నిత్యం భస్మం ఉంచుకునేటట్లుగా, అంటే స్నాన ఉద్ధూలన ధారణలు కూడా చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు భస్మనిష్ఠులు. మామూలుగా త్రిపుండ్రాలు ధరించడం సరిపోతుంది, కాదని కాదు, ఇంకా అందులో పరిపూర్ణ సాధించడం కోసం ఎన్నో చేయొచ్చు కదా. దానికి ఏమన్నది, అతను శిరోవృతం అనేది చేశాడు. సుమా హిమవత్పర్వత ప్రాంతంలో ఆయన శివుని ఉద్దేశించి ఒక దివ్యమైనటువంటి అరణ్యంలో హిమవచ్చికరే రమ్యే పుణ్యవృక్షోపశోభితే సుందరే తద్వనే తత్ర చచారచ మహాతపాహ, మహాతపస్సును చేశాడు. ఎవరు? మంకణకుడు. సహి మంకణక సిద్ధ పణికంకణక పూజక. ఎంత అందమైన మాట అండి. మంకణకుడు పణికంకణకుడిని పూజించాడన్నాడు. పణికంకణుడు అంటే సర్పాన్ని కంకణంగా పెట్టుకున్న వాడిని పూజిస్తూ చేశాడు. అక్కడ మహాలింగాన్ని ప్రతిష్ఠ చేసి త్రికాలం భస్మనిరత విరతో విషయేషు, విషయములందు విరక్తి కలిగి త్రికాలం ఎందు భస్మధారణ చేశాడంటే శివుడే కావాలని ప్రపంచాన్ని విడిచిపెట్టి భస్మధారణ వ్రతంలో ఆయన ఉన్నాడు. అది శాస్త్రం చెప్పినట్లుగా మనం 10 మార్లు చెప్పినట్టున్నాం. అగ్నిరిత్యాది మంత్రై, అది ప్రతిరోజు ఏదో సమయంలో వస్తుంది. అగ్నిరితి భస్మ, జలమితి భస్త. అలాగే త్రియాయుష త్రిపుండ్రాంక, త్రియాయుష మొదలైన మంత్రముల ద్వారా భస్మధారణ చేస్తూ త్రియాయుష త్రిపుండ్రాంక శశాంకాంకిత మౌళిధీ శంకాతంకాదిరహిత కాలాంతక సమర్చక. ఎందుకు ఈ శ్లోకం చదివామంటే అంత అందమైన పదాలు ఎలా కూర్చుతున్నాడు చూడండి. ఒకానొక దాని తర్వాత అజ్ఞాన వికారాలు, ఆతంకములు, ఈ రెండూ లేకుండా ఉన్నట్టు. అది ఎంత గొప్ప విషయం అండి. శంకాతంకాదిరహిత కాలాంతక సమర్చక, అలా కాలాంతకుడిని అర్చిస్తూ మహాతపస్సును ఆచరిస్తున్నాడు. అదే సమయంలో ఆ పూజలు చేస్తూ ఉగ్రంగా అలా లేట్టారు. శాంతి దాంత్యాది నిరత, శాంతము దాంతము మొదలైనటువంటి ఉన్నాయి. ఎందుకంటే ముక్తి మార్గైకత, అతని దృష్టి దాని ఎందే ఉన్నది. అలా తపస్సు చేస్తున్నాడు. ఆ తపస్సు ఎంత తీవ్రంగా వెళ్ళిపోయిందంటే దేవతలు కూడా ఆశ్చర్యపోయారండి. అంత తీవ్ర తపశ్శక్తి. ఎందుకంటే దానికి ఒక శక్తి ఉంటుంది, అంత తపస్సుకు అంత శక్తి ఉంటుంది. ఆ శక్తి చూసి దేవతలు వచ్చి ఆశ్చర్యపోయి బ్రహ్మగారికి చెప్పారు. అప్పుడు బ్రహ్మదేవుడు వెళ్ళి ఆయన్ని అనుగ్రహించాడు. నాయన నీకేం వరం కావాలని. నిన్ను ఎవడు పిలిచాడు అన్నట్ట. నాహం తత్వ వరయ్యాచి, నిన్ను వరాలు ఏమి అడగలేదుగా, నేను ఎవడమన్నాడు, వెళ్ళి. అయితే వచ్చావు దేవతకి దండం పెట్టాలి కదా, ఏదో అడగాలి, ఇవ్వడానికి వచ్చావు కదా, అడుగుతున్నాను. యాచే భక్తిం శివే స్థిర, ఆ శివుని యందు నాకు స్థిరమైన భక్తిని ఇవ్వయ్యా. అందుకే ప్రతి దేవతకి దండం పెట్టాలి, మన ఇష్టదేవత మీద భక్తి కలిగించమని. అది అయిపోయిన తర్వాత ఇంకొక దేవత వచ్చాడు, విష్ణు వచ్చాడు. నాయన మహానుభావ, చాలా సంతోషం, నమస్కారం, నాకు విష్ణుపాదములు ఎందు భక్తి, శివపాదములు ఎందు భక్తి కలిగేటట్టు చేయు. యాచే భక్తిం మహేశ్వరి. అన్ని చోట్ల ఇదే కామన్, యాచే భక్తిం మహేశ్వరి. సర్వదేవతలకు అదే చెప్పాడు. ఇంకా వీళ్ళందరూ ఇంకా లాభం లేదనుకుని వీళ్ళు చూస్తున్నారు ఇంకేం జరుగుతుందని. అయితే ఇతడు ప్రతిరోజు భస్మనిష్ట మాత్రం మానలేదు. నిరంతరం భస్మం, పైగా భస్మోద్ధోళన చేసినప్పుడు శరీరం అంతా భస్మం ఉంటుంది. త్రిపుండ్రములు ధరించినప్పుడు ఆయా స్థానములు ఎందు మాత్రం ఉంటాయి, ఇది తెలుసుకోవాలి. స్నానం చేసినప్పుడు ఆ పాదమస్తకం ఉంటాయి. 3 విధాలు, 3 చేస్తున్నాడు. ఒక త్రిశవణములు 3 కాలములు ఎందుకు చేస్తున్నాడు. అది చేస్తుంటే శరీరం అంతా భస్మం ఉంది. ఒకసారి ఆయన ధ్యానం చేస్తూ తన శరీరం చూసుకున్నట్టు ఆ భస్మం కనబడుతుంది, రాలుతుంది, ఇక్కడ మురిసిపోయాడండి. ఎందుకంటే భస్మం శరీరం ఉంటే ఏ రోమకూపాల్లో భస్మం ఉందో అక్కడ మహాలింగం ఉన్నట్టు. ఇక్కడ భస్మాంకితమైన శరీరము, మహాలింగమైన శరీరం. శాస్త్రం తెలిసిన వాడు సాధన వల్ల అనుభూతి కూడా వచ్చి ఒక్కసారి చూసి పొలికించిపోయి ఎదురుగా శివలింగాన్ని చూసి నృత్యం చేయడం మొదలుపెట్టాడు, ఎలుగెత్తి పాడుతూ. ఆయన ఎలుగెత్తి ఎలా పాడుతున్నాడు వింటారా? 1, 2 చెప్పుకుందాం. ఆయన ఎంత నాట్యం చేశారంటే దేవతలకు వణుకు పుట్టింది. ఇప్పుడు వణుకు పుట్టించే ప్రయత్నం లేదు గనక 1, 2 అనుకుందాం. హే శంభో భగవన్ మహేశ గిరిజాజానే నజాని విభో త్వత్తత్వం శశిశంగ రంజిత మహాగంగాతరంగోజ్జత విద్యుత్పుంజ సమాధికావృత జటాజూటం నిటాలక్షణం దేవం దేవశిఖామణి గరగళోదారం హరం శంకరం మారాపార శరాతి భీకర కణాసారేణ సంహారిణం భో భర్గ
త్రిజగచ్చరణ్య చరణాంభోజ ప్రభావ భావత భస్మోద్ధూళిత కామినీ వరద ధృతార్థాంగాంగ సంగ ప్రభో త్వత్తో వేద్మి నచైవ దేవ కుసురోదారం వరం. దీని భావాలని చెప్తే ఉపన్యాసం పెద్ద అవుతుంది, కానీ అత్యద్భుతమైనటువంటి భావజాలంతో అద్భుతమైన స్తోత్రాన్ని చేశాడు ఆయన. ఆ స్తోత్రం చేస్తూ అంటాడు, శివార్చన పరౌ కరౌ శివ విలోకనే లోచనే శివధ్వని పరే శృతి శివ నమో వినోదం శిరః అహో పరమ దుర్లభం కిమిపి భాగ్యమస్మాదృశం శివైక విషయం మనః శివపతి వ్రత భారతి. హహహ, మేమెంత అదృష్టవంతులు, ఎందుకంటే మా మనస్సు ఇతర విషయములు విడిచిపెట్టి శివునే విషయముగా గమనిస్తుంది. ఎంత మాట అండి! అంటే అహో పరమ దుర్లభం, ఇది రావడం చిన్న విషయం కాదు, పరమ దుర్లభం. అంటే తనకు కలిగిన శివానుభూతికి ఇతర విషయములు అసలు ఏమాత్రం కూడా లేని ఇతర రాగ విస్మారణ నృణాం అని గోపికలు అన్నట్లుగా ఇతర విషయములు అసలు ఏమాత్రము పట్టని స్థితికి వెళ్ళిపోయిన పారవశ్యంలో ఇది పరమ దుర్లభం కదా. అహో పరమ దుర్లభం కిమపి భాగ్యం అస్మాదృశాం శివైక విషయం మనః. మనస్సు ఇప్పుడు శివైక విషయం అయిపోయిందో విషయాలు గ్రహించడానికి ఇంద్రియాలు ఏం చేస్తాయి చెప్పండి? ఇంద్రియాలు బయట విషయాలు గ్రహించడానికి కదా ఉన్నాయి. ఇప్పుడు మనస్సు శివైక విషయం అయిపోతే ఇంద్రియాలు ఏం చేస్తున్నాయి? శివార్చన పరౌ కరౌ, చేతులు శివార్చన పరమడుగుతున్నాయి. శివ విలోకనే లోచనే, ఆ శివుణ్ణి చూడడంలో కనులు పనిపెట్టుకున్నాయి. శివధ్వని పరే శృతి, శివుని గురించి వినడంలో చెవులు పనిపెట్టుకున్నాయి. ఈ తలకాయ ఏం చేస్తుంది? శివ నమో వినోదం శిరః, శివుణ్ణి నమస్కరించడం కోసం వినోదంగా ఈ శిరస్సు ఉంటుంది. అందుకే శివైక విషయం మనః, అన్నిటి గురించి వాక్ ఒకటి ఉంది కదా, అది శివపతి వ్రత భారతి. నిన్న ప్రవచనం విన్న వాళ్ళకి చెప్పక్కర్లేదు, శివపతి వ్రత భారతి అనే మాట ఎంత గొప్పది. ఏవం స్తువంతం నృత్యంతం మంకణం శివతత్పరం, ఆయన ఆనందంతో పరవశించి తాండవం చేస్తున్నట్ట. తనను తాను మైమరిచిపోయి ఆనందం పొంగిపోతేనే తాండవం అండి, అదే ఆనంద తాండవం. ఆ తాండవంలో ఏమైందంటే అంత పైకి ఎగిరి మళ్ళీ కిందకి దభీమని దూకుతూ మురిసిపోతూ ఉంటే కంపనాలు రేగి భువనాలు కదిలిపోయాయి. దీన్ని బట్టి శివుడు నాట్యం చేస్తే ఎలా అవుతుంది? మహీపాదాగాతాత్ వ్రజతి సహసా సంశయ పదం. ఆయన నాట్యం చేస్తూ ఉత్సాహంగా కాలు తొక్క తాపుతున్నాడు అంతే, భూమి ఎక్కడికి ఎగిరిపోయింది. అలాగే చేతులు అలా అనగానే గ్రహాలన్నీ ఎక్కడికి ఎగిరిపోయాయి. జటాజూటం కదిలించగానే నక్షత్రాలు డుల్లి పట్టాయట. ఇలా స్నానం చేస్తావయ్యా నువ్వు అన్నారు. ఆయనంతా ఆయన భక్తులు అంతే, మొత్తం జగత్తంతా కంపించిపోయింది. అందుకే ననర్తీదం జగత్కింవా ఇది చింతాకులాంతరః పద్మయోనే సద్మగత్వా ప్రోచుర్వృత్తం మునేశ్వరాః. వాళ్ళందరూ వెళ్ళి బ్రహ్మదేవుడికి ప్రార్థన చేశారు. ఏంటయ్యో ముల్లోకాలకి ప్రళయం వచ్చేటట్టుంది, ఆ మంకను కూడా ఎవడో చేస్తున్న నాట్యం కన్నా అంటే ఆయన నాట్యం ఆపే శక్తి మనకు లేదు, ఇదివరకు మేము వెళ్ళేవి ఆపేవాడి దగ్గరికి వెళదామని అందరూ వెళ్ళి శివుని ప్రార్థిస్తే పరమేశ్వరుడు సంతోషించి ఆయన ముందు ప్రత్యక్షమై అనుగ్రహించాడు. అలా శివుడు చెప్పినటువంటి శివబోధితమైన శిరోవృతాన్ని అతను ఆచరించాడు. శంభో భర్గ భవేందు శేఖర మహాదేవా అవ్యయా ఈశాన తే పాదద్వంద్వ సమర్చనార్జిత మహాభక్తి ప్రభా భావిత భావోహం భవ భావ భావ పరమానందాంబుదౌ మగ్నధీ ఉన్మత్తోత్తమ ధన్యమాన్య పదవీ మసాదిత సాదరం. నేను భావుణ్ణయ్యా, అంటే భవునికి చెందిన వాడినయ్యా. నీ భవునికి సంబంధించిన భావమే ఈ భావుడు హృదయం నిండా నిండిపోయింది ఇక్కడ అంటూ, దానివల్ల నాకు ఇవాళ ఎలాంటి స్థితి వచ్చిందో తెలుసా? ఉన్మత్తోత్తమ ధన్యమాన్య పదవి, ఉన్మత్తుల్లో గొప్పవాడని పదవి నాకు వచ్చింది. ఇది రావాలండి. ఉన్మత్త వ్రతం అని దూర్వాసుల వారు ఆ వ్రతాన్ని ఆచరించారు. భాగవతంలో సూచనప్రాయంగా మనకు చూపిస్తుంది. ఉన్మత్తత ఎంత గొప్పదండి. ఉన్మత్తత అంటే పిచ్చి అని మనం అంటాం, మత్తత అంటే మైమరపు. ఉన్మత్తత అంటే ఉత్కృష్టమైన మైమరపు అని అర్థం. ఉత్కృష్టమైన మనకు చాలా మైమరపులు ఉన్నాయి. టీవీ సీరియల్ చూస్తుంటే కాఫీ తాగుతున్నామో ఉప్పు నీళ్ళు తాగుతున్నామో తెలియదు. ఏంటంటే అది తాగేసారి తెలియకుండా అంటే ఓహో టీవీ చూసాను, ఎంత ఉన్మత్తత అండి. అదో రకం ఉన్మాదం, అది పక్కన పెట్టండి. ఉన్మత్తత అంటే ఉత్కృష్టమైన మత్తత. ఉత్కృష్టమైన మత్తత కలిగిన వాళ్ళల్లో నేను గొప్పవాడిని అయిపోయిన వాళ్ళన్నాడు. పిచ్చికిపోయాడు మంకనుడు. ఆ పిచ్చి ఎమ్మన పరమాత్మను ప్రార్థిద్దాం. ఏం చేస్తాం? ఉగ్ర భీమ భవ భర్గ శంకర, ప్రత్యక్షమైన శివుడు ముందు మళ్ళీ నాట్యం చేస్తూ చెప్తున్నాడు. ఉగ్ర భీమ భవ భర్గ శంకర త్రియక్ష రక్షమక భక్ష వీక్షమాం అంధకాంతక కృతాంత ఖండన వేదవేద్య జితమన్మథ పాహి. ఎలాగైతే నాట్యం ఉంటుందో పద్యరచన కూడా వివిధ గతుల్లో వెళ్ళిపోతుంది. మళ్ళీ స్థిమితం,
పిచ్చివాడు ఒకలా ఉంటాడా? అందులో స్థిమితంగా అంటున్నాడు, ఓ వస్తువు ఉందయ్యా, ఆ వస్తువు మాకు స్వస్తినిచ్చుగాక. ఎంత అందమైన పద్యము. వస్తు స్వస్తిదమస్తు తే హృది సదా వేదోరు మస్తస్తుతం నిస్తోకం వరహస్త శస్త లులిత బ్రహ్మోత్తమాంగం పరం శూలత్రస్త సమస్త దైత్య నికరారంభేణ మాతంగ హృచ్ఛస్తం నిస్తుల మావిరస్తు పరతో ధ్వస్తాగ సంఘం పరం. వస్తు స్వస్తిదమస్తు. ఒకానొక వస్తువు, ఒక సబ్జెక్ట్ ఉంది. ఏమిటా సబ్జెక్టు అంటే వేదముల యొక్క శిరస్సు మీద ఉందే అది అన్నాడు. అంటే శివుని ఒక వస్తువుగా చూపిస్తున్నారు. ఆ శివతత్వం అనే వస్తువు మాకు స్వస్థితమై మా ముందు ఎల్లవేళలా ఉండుగాక అని దీని యొక్క భావం. అద్భుతంగా స్తుతి చేశాడు. దానితో పరమేశ్వరుడు సంతోషించి, నీ శిరోవ్రతానికి సంతోషించాను, నృత్తాత్ ఉపరమస్వ అస్మ. ఇప్పుడు చేస్తున్న నృత్తం నుంచి కొంచెం ఆపు, ఎందుకంటే జగత్క్షోభాకర అనే జగత్క్షోభ కలుగుతుందయ్యా. భస్మసిద్ధోసి, నువ్వు భస్మసిద్ధుడు. అంటే ఒక్కొక్క వ్రతం చేయొచ్చు, బెళువ్రతం చేయొచ్చు. బెళువ్రతం కూడా పట్టుదలగా చేసే పద్ధతి ఉంది. అది చేస్తే బెళువసిద్ధుడు, రుద్రాక్ష సిద్ధుడు, మంత్రసిద్ధుడు. మంత్రానికి ఒక పద్ధతి ఉంది మంత్రసిద్ధికి, భస్మధానికి ఒక పద్ధతి ఉంది భస్మసిద్ధికి. అయితే రోజు ఒక మాల తిప్పేస్తున్నావు అంటే మంత్రానుష్ఠాన పరుడు, మంత్రసిద్ధుడు వేరు. అలాగే భస్మధారణ చేసేవాడు మంచివాడే, వాడు ఉత్తమ స్థితికి వెళ్తాడు, మిగిలిన సహాయంగా తీసుకుంటాడు. భస్మమే ప్రధానంగా చేసుకున్న భస్మసిద్ధి, ఇది ఆలోచించాలి. దానికి శిరోవృత వృతం తేజ్య, శిరోవ్రతం దాని యొక్క గొప్పతనం వల్ల అంత గొప్పవాడు మంకణకుడు. అయితే శిరోవ్రతం ఎలా ఉపదేశింపబడిందంటే పరమేశ్వరుడు చెప్తున్నాడు. ఈ శిరోవ్రత విధానం ఇందులో చెప్పబడుతుంది. ఎందుకంటే శివ విజ్ఞాన సర్వస్వం శివ రహస్యం, ఈ మాట అలాగే గుర్తుపెట్టు. అది అన్నీ ఉంటాయి టెక్నికల్గా. అయితే శిరోవ్రతం అంతా నేను చెప్పడం లేదు, అమ్మయ్య అని మీరు అనుకోవద్దు, అయ్యో అని కూడా అనుకోవద్దు. ఎందుకంటే చెప్పడం మానేస్తే అమ్మయ్య అనుకునే వాళ్ళు కొందరు ఉంటారు, అయ్యో చెప్పట్లేదే అనుకుంటారు. అయితే ఒకటి, ఇది చేయడం సామాన్యమైన మనసు కాదు. ఇది కేవలం ఆ వేదము అగ్నిహోత్రము కలిగినటువంటి వారు మాత్రమే చేస్తారు శిరోవ్రతం. అయితే ఇతరుల భస్మధారణ దీక్షగా చేసుకుని అదే శిరోవ్రతం. ఇప్పుడు శిరోవ్రతం చేసేవాళ్ళు కూడా అరుదండి, చాలా అరుదు. లేరని మాత్రం అనలేం, ఎందుకంటే ఇంత ప్రపంచం లేరని మనం చెప్పగలమా? ఈ రోజుల్లో కుదరదండి. అంటే నీకు తెలిసిన ప్రపంచం ఇది, అందులో నీలాగే తిని తిరిగి పరిగెడుతూ ఏడుస్తూ దుఃఖిస్తున్న వాళ్ళు నీకు తెలుసు. కానీ కుదరదు అనేది నువ్వు చూస్తున్న ప్రపంచం బట్టి చెప్తున్నావు. కానీ అనంత విశ్వంలో మన కంటికి కూడా కనబడకుండా సంఘం ఉంటే చెడిపోతామని తెలిసిన తెలివైన వారు నిస్సంగులై ఇలాంటి సాధనలు చేస్తున్న మహాత్ములు మహర్షులు నేటికి ఉన్నారు. ఇది తెలుసుకోవాలి. వారి వల్లనే ఈ దేశం ధర్మం కాపాడబడుతున్నాయి, గ్రహించవలసింది. అది విశేషం. వ్రతం పాశుపతం శ్రౌతం, ఇది శ్రౌతం అనగా శృతి సంబంధమైన వ్రతం. ఎక్కడ చెప్పబడింది అంటే అధర్వ శిరసి స్థితం, అధర్వ శిరస్సుల యందు చెప్పబడుతుంది. దీనికి ఉత్తరాయణ పుణ్యకాలంలో ఆర్ద్రా నక్షత్రం, చతుర్దశి, అష్టమి, అలాగే చైత్ర పూర్ణిమ ఇలాంటి పుణ్యవేళల్లో నదీ తీరములను చేరుకుని అక్కడ శివక్షేత్రముల యందు అక్కడ ఉంటూ ప్రత్యేకించి ఆ శివక్షేత్రం నదీ తీరంలో ఒక శాలను నిర్మించుకోవాలి. తనకంటూ ఒక శాల నిర్మాణం చేయాలి. అంటే భూశుద్ధి చేసుకుని శాలా నిర్మాణం చేసుకుని అందులో ఉండాలి. దాన్ని గోమయాదులతో అలికి కదలి స్తంభములు మొదలైనవి పెట్టి, అంటే అరటి చెట్లు స్తంభాలుగా పెట్టుకుని అక్కడ శివలింగ ప్రతిష్టాపన చేసుకుని వ్రత నియమాలు ఆచరిస్తూ ఆచార్యుని వరించి, అంటే క్రతువు గనక ఒక ఆచార్య స్థానంలో క్రతువు తెలిసిన వాడిని పెట్టాలి. తాను దర్భాసనంపై కూర్చొని ప్రాణాయామములు చేసుకుని ప్రాణముఖుడై ఈశ్వరుని గిరిజా సహాయని ధ్యానం చేసి వ్రత సంకల్పం చేసుకోవాలి. ఈ వ్రతం ఎలా ఉంటుందంటే వాళ్ళు చేసుకునే పద్ధతి బట్టి యావత్ శరీరపాతం, శరీరం పడే వరకు నేను శిరోవ్రతం చేస్తానని చేసేవాళ్ళు జీవితాంతం అదే, దాంతో చివరికి ముక్తి పొందిపోతారు. ఇక ద్వాదశాష్ట సమాపి 12 సంవత్సరములు కానీ 8 సంవత్సరాలు కానీ, లేదా తదర్థం అంటే 4 సంవత్సరాలు, తదర్థం 2 సంవత్సరాలు, లేదా మాస ద్వాదశకం అంటే 1 సంవత్సర కాలం, లేదా తదర్థం 6 మాసాలు, లేదా తదర్థం మాసమేకం ఏకమాసమైన, లేదా దినద్వాదశకం 12 రోజులు, దినద్విత్రే అంటే 2 కానీ 3 కానీ, ఏకమేవచ ఒకరోజు. అంటే వాడు అంటే శిరోవ్రతం ఒకరోజు చేసుకున్న గొప్ప విషయం అండి, అది తెలియదు. అంటే ఇన్ని రకాలుగా చెప్పబడుతున్నాయి. వాడు భగవద్ అనుగ్రహం కావాలన్నప్పుడు ఇది ప్రధానంగా దీని విరజా హోమం అని కూడా పేరు చెప్పబడుతుంది. విరజా మంత్ర సంసిద్ధై అంటే విరజా హోమం లాగా చేస్తూ తాను హవిష్యాన్నం మాత్రమే స్వీకరిస్తూ చరుణా స్వయం ఆచార్యో బ్రహ్మాణం తత్ర కల్పయేత్, ఆచార్యుని బ్రహ్మను కల్పన చేసుకుని చరువుతో శివమంత్రములతో హోమం చేయాలి అని వివరిస్తూ, ఘృతాహారి తానేమో హవిష్యాసి, ఘృతాహారమైన అంటే నెయ్యిని మాత్రమే పుచ్చుకుంటూ అప్పుడప్పుడు ఉపవాసంగా చేయాలి, లేదా హవిష్యాసి హవిస్సుని స్వీకరించి, లేదా నక్తం
వాడి యొక్క శరీర పరిస్థితి బట్టి యతవ్రత వ్రతం చేయాలి. పయో పాలు మాత్రమే స్వీకరిస్తూ కూడా చేయొచ్చు. ఆ దివసమంతా అలా చేసి ఏ రోజుకు ఆ రోజు హోమం పూర్తయిన తర్వాత ఆ శేష భస్మాన్ని సేకరించుకోవాలి. దాన్ని అభివంతనం చేసుకుని ధరించడం, అది త్రిశవణములందు ధరించుట. ఇది శిరోవ్రతం యొక్క విధానము చాలా చెప్పాడు. మొత్తానికి క్లుప్తంగా ఒక అవగాహన. అయితే ఇవి చెప్పుకోవడం వల్ల రేపటి నుండి చేయగలమా? చేయలేమన్నదేమో, చేయొచ్చేమో. అయితే చేసినా చెయ్యకపోయినా కలిలో ఒక వ్రతం గురించి, ఒక యజ్ఞం గురించి వింటున్నంతసేపు ఒక భావన, స్మరణ కలుగుతుంది. అది మనల్ని తరింపజేస్తుంది కనుక చెప్పుకోవాలండి. ఇక్కడ కలవు స్మరణాన్ముక్తి అనే మాటకి ఇది అర్థం. నామస్మరణాన్ముక్తి అని అర్థం ఉన్నది. అది కాకుండా ఆయా కర్మలు స్మరిస్తే చాలు అయిపోతాయి. అశ్వమేధం ఉంది, కలియుగంలో చేయరాదు. కానీ అశ్వమేధ పన్నమును చదువుకునే భావాన్ని గ్రహించినా చాలు అన్నారు ఇక్కడ. అలాగే వింటే చాలు. శిరోవ్రతం అనే దాన్ని తెలుసుకుని ఒక్కసారి స్మరించుకుని భస్మం తీసుకుని ఇలాంటివి ఎన్ని ఉన్నాయో అవన్నీ చేయలేకపోతున్నాం కదా అనే భావన రాగానే గర్వం పోతుంది. ఏదో ఎవరు చేయింది నేను బొట్టు పెట్టుకున్నాను కదా అనే గర్వం ఏదో ఉంటే అది కూడా పోతుంది. ఆ చేసేటప్పుడు వినయం, భక్తి కలుగుతాయి. భస్మం యొక్క మహిమ తెలుస్తుంది. పాలే శిరోజనిత పాప తతిం నిహంతి. ఎక్కడ ధరిస్తే భస్మం ఏ విధంగా అనుగ్రహిస్తుందని చెప్తున్నాడు. పాలే శిరోజనిత పాపతతిం నిహంతి. పాల భాగంలో ధరిస్తే శిరస్సుతో చేసిన పాపాలు పోతాయి. ఎక్కువ వాటి పాపాలే ఉంటాయి. వక్షోద్ధృతంచ పరతల్పగ పాప సంఘం. అది వక్షస్సుపై ధరించినట్లయితే, వక్షస్థలం మీద ధరిస్తే పరతల్పగా అంటే పరస్త్రీ పరమైనటువంటి దోషాలు ఏవైనా చేస్తే అవి పోతాయి. ఇక బాహోద్ధృతం భసితమే వహి తత్కృత ఆఘం. చేతులకు ధరించడం వల్ల చేతులతో చేసిన పాపాలు పోతాయి. సర్వాంగ లేపితము మే సకలం నిహంజాత్. సర్వాంగముల యందు చెప్పిన వాటిని ధరించడం వల్ల అన్ని పాపములు పోతాయి. అందుకే భస్మధారణ చేసిన వాడు ఎప్పటికప్పుడు తన పాపాలను కడిగేసుకుంటున్నాడు. ఇది గొప్ప విషయం. అంటే మళ్ళీ కొత్త పాపాలు చేయడం సిద్ధమవుతున్నాడు కాదండి. ఇది చెయ్యగా తెలియాలి. ఈ పాపాలు పోగొడుతున్నాయి కనుక ఇకపై అవి చెయ్యననేటువంటి సంస్కారం కూడా మనలో అభివృద్ధి కలగాలి.